నువ్వు బాగా చదివినా ఉద్యోగం రాలేదా? అది నీ కర్మ. నువ్వు బాగా చదువుకున్నావు. మీ అమ్మానాన్నల కష్టానికి అనుగుణంగా వాళ్ళేదో ఆస్తులమ్మినో, లేకపోతే ఏదో జేసి నిన్ను బాగా చదివిచ్చారు. ఆ తర్వాత నువ్వు వచ్చినియి మంచి మార్కులొచ్చినియి. ఆ పైన ఆ కోర్సులు, ఈ కోర్సులు చేసి నువ్వు గురుగావ్‌లో చదివావా? అదే గురుగావ్‌లో జేరావా? లేకపోతే ఢిల్లీలో జేరావా? లేకపోతే చెన్నైలో జేరావా? తమిళనాడులో జేరావా? తెలంగాణలో జేరావా? లేదా విదేశాల్లో చదువుతున్నావా? విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నావా? అది చంద్రబాబు గారి వల్లనే నువ్వు ఆ స్థాయికెళ్ళావని గ్రహించు. బాబు గారు అప్పట్లో ఒక విజన్ ఆలోచించడం వల్ల దేశంలో వచ్చిన మార్పుల్లో భాగంగా విద్యలో ఉద్యోగాలొచ్చేసినియి. ఆ కారణంగా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు. నువ్వు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నట్టు ప్రపంచంలో ఎక్కడ చేసినా బాబు గారి కలే. బాబు గారే ప్రపంచం మొత్తాన్ని డిజైన్ చేశారు. ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తానికి మార్పుకు కారణమైంది ఆయనే. నువ్వు సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగం చేస్తున్నావు, హార్డ్‌వేర్‌లో ఉద్యోగం చేస్తున్నావు, కార్పొరేట్ ఉద్యోగం చేస్తున్నావు అంటే బాబు గారి వల్లే. మీ అమ్మానాన్నల వల్ల కాదు, నీ చదువు వల్ల కాదు.